కూతురికి ఇచ్చి అనంతరం తాను కూడా విషమించుకుంది. కానీ వెంటనే వాళ్ళని హుటాహుటిన పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. కానీ ఈలోపే తన 4 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కానీ ప్రస్తుతం తల్లి మాత్రం క్షేమంగా ఉన్నట్లు ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. కానీ ఎప్పుడైతే తన 4 ఏళ్ల కూతురు చనిపోయిందో వెంటనే ఇక్కడికి గాంధీ మార్చురికి తరలించారు పోస్ట్మార్టం నిమిత్తం. కానీ ఇక్కడికి ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఎవరు కూడా చేరుకోలేదు. ఇప్పటికే ఒకవైపు పిఎస్లో వాళ్ళ డాడీ కావచ్చు ఉన్నారు, కేసులో నిమిత్తం అక్కడే ఉన్నారు. సో మరి కాసేపట్లో ఇక్కడ కుటుంబ సభ్యులు చేరుకొని ఉన్నారు. మొత్తం ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర ఒక మొత్తం విషాద ఛాయలు అనుకున్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మేడ్చర్లో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపారు. అంతకుముందు అమీన్పూర్లో వేరే వాళ్ళతోని అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లల్ని వదిలించుకోవాలనే నెపంతో పిల్లల్ని అక్కడ కూడా మొత్తం కొడవలతో చంపించిన ఈ తరహా ఘటనలు అనేవి మనకి ఈ మధ్య చాలా రిపీట్ అవుతున్నాయి. ముఖ్యంగా తల్లే ఎవరన్నా ఇతరుల నుంచి రక్షించాలి, కానీ తల్లే వాళ్ళ పాలిట శాపంలా మారిననే చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అందరినీ కలిసివేస్తున్న ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు చనిపోయినటువంటి చిన్నారి చాలా యాక్టివ్గా ఉంటుంది. అలాంటి ఆ పాప ఈ ఘటనకు కారణం ఏంటో తెలుస్తుందా? ఆర్థిక ఇబ్బందులా లేకపోతే అనారోగ్య సమస్యలా? రైట్, ప్రస్తుతం ఆమెకి ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ ఆరోగ్య సమస్యలు తట్టుకోలేకనే తనతో పాటు అమ్మాయికి చిన్నారికి కూడా 4 ఏళ్ల చిన్నారికి కూడా విషమిచ్చి చంపినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు దీనిపైన ప్రస్తుతం కేసు నమోదు చేశారు. దీనికి ప్రాథమికంగా మాత్రము ముఖ్యంగా తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యల నుంచి కొన్ని ఏళ్ల నుంచి సఫర్ అవుతుంది. సో దాన్ని భరించలేక అండ్ తిన నుంచి తనకు కూడా వచ్చిందని కూడా కొంచెం కుటుంబ సభ్యులు ఆ తల్లి కూతురు తప్ప మిగిలిన కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు ఈ ఘటన గురించి? రైట్, ప్రస్తుతము వాళ్ళు భర్త వైఫ్ అండ్ ఒకటే కూతురు అన్నట్టు ఒకటే కూతురుని కూడా చంపినట్టు కూడా తెలిసింది. ప్రస్తుతం పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. ప్రస్తుతం భర్త పోలీస్ స్టేషన్లో ఉన్నారు. దీనికి సంబంధించి స్టేట్మెంట్ ఇట్లా రికార్డ్ చేస్తున్నారు. ఎందుకు ఇంట్లో ఏమైనా గొడవలు ఉన్నాయా, దీనివల్ల ఏమైనా గొడవ పడ్డారా, ఏంటి కారణాలన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. దీంతో ఒకవైపు ఇప్పటికే పోలీసుల ఇక్కడ భర్త నుంచి స్టేట్మెంట్ రికార్డ్ పూర్తయింది. ఇక్కడికి ఏదైతే బాచుపల్లి పిఎస్ నుండి ఇక్కడికి బయలుదేరారు. కాసేపట్లోనే ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ఇప్పటికే పోస్ట్మార్టం ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే పోస్ట్మార్టం ప్రక్రియ కూడా పూర్తి కానుంది. సో మొత్తం మీద ఈ తరహా ఈ విధంగా అవుతున్నప్పటికీ ఎవరు కూడా మార్పు రావటం లేదు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసిన. ఎందుకంటే ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి కూతురు, ఎంతో రక్షణగా చూసుకోవాల్సిన తల్లే ఈ విధంగా పనిచేసి ఏం విధంగా చూడాలంటూ కూడా పెద్ద ఎత్తున అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మరి కాసేపట్లోనే ఇక్కడ పోస్ట్మార్టం ప్రక్రియ కూడా పూర్తి కానున్నది. ఇక్కడ కుటుంబ సభ్యులు మొత్తం అక్కడ కుకట్పల్లిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పటికే తల్లి చికిత్స పొందుతుంది. అక్కడ చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ అంబులెన్స్లో చిన్నారిని ఇక్కడికి తరలించారు. ఇక్కడ తరలించి పోస్ట్మార్టం ప్రక్రియ మొదలు పెట్టారు. తండ్రి ఇక్కడికి మరి కాసేపట్లోనే రీచ్ కానున్నారు. దీనికి సంబంధించి పోస్ట్మార్టంకి సంబంధించినటువంటి పంచనామా కావచ్చు ఇప్పటికీ అవన్నీ కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే ఇక్కడికి తండ్రి కూడా చేరుకొని ఉన్నారు. మొత్తం మీద కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా అక్కడ కుకట్పల్లిలోని హాస్పిటల్లోనే తన దగ్గరనే ఉన్నారని కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. సో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కావచ్చు, స్థానికులు కావచ్చు, ఈ అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాంటిది ఈ విధంగా రోజు కళ్ళ ముందు తిరుగుతాయి. అలాంటిది ఈ విధంగా ఎలుకల మందు పెట్టి కూల్ డ్రింక్లో మజాలో ఎలుకల మందు పెట్టి అనంతరం తను కూడా తాగింది. సో ఇది గుర్తించినటువంటి భర్త వెంటనే హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతూ కూడా ఒకవైపు పాప చిన్నారి చనిపోయింది. కానీ తను మాత్రం ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లయితే సమాచారం అందుతుంది. మొత్తం మీద మరి కాసేపట్లోనే కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకొని ఉన్నారు. రోహిత్. రైట్ శిల్ప, సమాజానికి మరో కొత్త మానసిక రోగం అంటుకుంది. నిజానికి ఆత్మహత్య చేసుకోవాలనేది కూడా ఒక రకమైన మానసిక రోగమే. కానీ కన్న బిడ్డలను చంపేసుకుంటున్న తల్లిదండ్రులు ఈ మధ్యకాలంలో ఇలా దారుణాలు చోటు చేసుకుంటున్నాయంటే ఇది మరో మానసిక రోగంగానే చెప్పుకోవాలి. ఒక్కసారి ఊహించండి, బిడ్డకి ఏదైనా జరుగుతోంది అంటే తల్లిదండ్రి అపర కాలిలా మారిపోతారు, తల్లి అపర కాలిలా మారిపోతుంది. ఒకవేళ తండ్రి బిడ్డ మీద చేయి చేసుకుంటేనే బిడ్డను ఒడిలోకి తీసుకొని భర్తతో ఫైట్ చేస్తుంది తల్లి. కానీ ఈ మధ్యకాలంలో రకరకాల కారణాలతో కన్న బిడ్డలను చంపేస్తున్న
తల్లుల ఉదంతాలు బయటకు వస్తున్నాయి. తండ్రి అయినా ఎప్పుడైనా 1-2 సార్లు బిడ్డను కొడతాడేమో, తల్లి మాత్రం చాలా వరకు సహిస్తుంది. ఒకవేళ కన్నబిడ్డకి ఏమన్నా అవుతుందంటే అపరకాలిలా మారిపోతుంది. భూమి బద్దలైపోయినా తన ప్రాణాలను అడ్డేసి మరి బిడ్డలను కాపాడుకుంటుంది కన్న తల్లి. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటుంటాం, బతుకు మీద విరక్తి కలిగింది అని చెప్పే తల్లులు కూడా బిడ్డల కోసం బతుకుతున్నామని చెప్పే తల్లులను మనం చూసాం. కానీ బతుకు మీద విరక్తి కలిగింది అని కన్న బిడ్డలను చంపేసుకుంటున్న దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న కారణాలు ఏమైనా కావచ్చు. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ప్రియుడిపై మోజు కావచ్చు, భర్తపై కోపం కావచ్చు, కుటుంబ సభ్యులపై కోపం కావచ్చు. ఇలా ఏ కారణాలైనా తాము బలవన్మరణానికి పాల్పడడం, కన్న బిడ్డలను చంపేసుకోవటం, ఇది ఒక దయనీయమైనటువంటి మానసిక రోగం ఇటీవల కాలంలో ప్రబలుతుంది. గతంలో మనం ఎక్కడో వినేవాళ్ళం, ఎక్కడో ఇలా జరిగిందంట, బిడ్డల్ని తల్లి చంపేసుకుందంట అనే వార్త ఎప్పుడో ఎన్నాళ్ళకో ఎక్కడో ఒక చోట వినేవాళ్ళం. కానీ ఇప్పుడు తరచూ రోజు వినాల్సి వస్తుంది. అంటే సమాజానికి ఒక మానసిక రోగం అంటుకుంటూ ఉంది. చిన్న విషయాలకు ప్రాణత్యాగం చేసుకునేంత వరకు వెళ్ళిపోతూ ఉన్నారు. అసహనం పెరిగిపోతుంది. పేషెన్స్ ఉండటం లేదు. అనారోగ్య సమస్య వచ్చింది అంటే దాన్ని ఎదిరించి ఎలా బతకాలి అని అనుకోవడం లేదు. ఆర్థిక సమస్య వచ్చిందంటే దాన్ని ఎదిరించి ఎలా బతకాలని అనుకోవడం లేదు. భర్త మీద, కుటుంబ సభ్యుల మీద కోపం వస్తే వాటిని సరిదిద్దుకుని ఎలా బతకాలని అనుకోవడం లేదు. ప్రియుడిపై మోజు కలిగింది అంటే వదిలేసిపోయిన వాళ్ళ నా బతుకు బతుకుతానని అనుకోవడం లేదు. ప్రియుడిపై మోజుతో వాళ్ళ మోజుకు అడ్డం వస్తున్నారని బిడ్డలు చంపుకుంటున్న తల్లిలో, లేదంటే భర్తపై కోపం వస్తే ఆ క్షణికావేశంలో బిడ్డలను చంపి తాము మరణించాలనేటటువంటి తల్లిలో, కుటుంబ సభ్యుల మీద కోపంతోనూ, ఆర్థిక ఇబ్బందులు, ఇలా రకరకాల కారణాలతో కన్న బిడ్డలు, చూడండి ఆ బిడ్డ ఎంత ముద్దొస్తూ ఉందో, ఆ బిడ్డను చంపేసి తల్లి కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ బిడ్డ చనిపోయింది. ఎలుకల మందు కలిపి ఆ బిడ్డకు తినిపించింది. తల్లి ఏదైనా తినిపిస్తుంది అంటే ఆ బిడ్డ పరిగెత్తుకుని వచ్చి తల్లి తినిపించే గోరుముద్దలను ఇష్టంగా, ఆప్యాయంగా నవ్వుతూ ముద్దు మాటలతో తింటూ ఉంటుంది కన్నబిడ్డ. కానీ ఆ బిడ్డకు తెలియదు ఆ తల్లి తనను చంపటానికి ఆ గోరుముద్దలో విషం కలిపి తనను చంపబోతోందని. ఆ ఎలుకల మందు తిన్న ఆ బిడ్డ చనిపోయింది. తల్లి మాత్రం ప్రస్తుతం ఆసుపత్రిలో ఉంది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. బహుశా ఆ తల్లికి ఇప్పుడు ఆ డాక్టర్లు ప్రాణం పోయొచ్చు. బతికిన తర్వాత ఆమె కారణం ఏమని చెప్తుంది? క్షణికావేశంలో తన బిడ్డను చంపేశాను అనే బాధ ఆ తల్లికి జీవితాంతం వెంటాడుతూ ఉండొచ్చు. అందుకే ఇది సమాజాన్ని వెంటాడుతున్న మానసిక రోగం. బహుశా మీకు ఎవరికైనా ఇలాంటి ఆలోచన వస్తూ ఉంటే మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి, లేదంటే మీ కుటుంబ సభ్యులతో చెప్పండి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఏదైనా చిన్నది జరిగితే ఒంటరిగా కుమిలిపోవటం, 4 గోడల మధ్య కుమిలిపోవటం, లేదంటే సెల్ ఫోన్లో ఏదైనా చూస్తూ గడిపేయడం, ఒంటరిగా గడపడం, తమలో తాము కుమిలిపోవటం అనేటటువంటి మానసిక రోగం, మానసిక దౌర్భాగ్యంతో చాలామంది ఉన్నారు. ఒకవేళ దీని దౌర్భాగ్యం అనాలో మానసిక రోగం అనాలో మీరే డిసైడ్ చేసుకోండి. కానీ ఒకవేళ ఇలాంటి మానసిక ఆలోచన, మానసిక రోగం మీకు ఎవరికైనా ఉంటే మీ బిడ్డలను దయచేసి చంపొద్దు. మీరు దయచేసి ఇలాంటి బలవన్మరణానికి పాల్పడొద్దు. మీ కుటుంబ సభ్యులతోనో, మీ సన్నిహితులతోనో మాట్లాడండి, లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించండి. ఒకవేళ అక్కడ కాలేదు అంటే మీకు ఎవరో స్నేహితులు లేరు, నేను ఒంటరిని అని అనుకుంటే కనీసం పోలీస్ స్టేషన్కైనా వెళ్ళండి, పోలీసులకైనా ఆ విషయం తెలియజేయండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇలా అన్యాయంగా, అమానుషంగా మీ బిడ్డలను చంపేస్తూ మీరు కూడా చనిపోయేటటువంటి మానసిక రోగానికి, మానసిక రోగంలోకి సమాజాన్ని నెట్టొద్దు. ఇలాంటి ఆలోచనలు ఉంటే మీ బిడ్డలను అసలు బలి చేయకండి. పాపం వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉంది. మీరు హాస్పిటల్కి వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. ఈ విషయాన్ని మీ సన్నిహితులతో పంచుకోండి. చూడండి, ఒక్కసారి మీకేమనిపిస్తుంది? ఒక్క మాట చెప్పండి. తల్లే బిడ్డను చంపేసిందనే వార్త వింటే మీకేమనిపిస్తుంది? నిజానికి మోజులో బిడ్డను చంపేసిన తల్లుల గురించి విన్నప్పుడు ఒళ్ళు రగిలిపోతూ ఉంటుంది. ప్రియుడిపై మోజులో పడక సుఖం కోసం బిడ్డలను చంపేసిన తల్లుల గురించి వార్త వింటే ఒళ్ళు రగిలిపోతూ ఉంటుంది. కానీ మానసిక సమస్యలతో, ఆర్థిక